ప్రభాస్ గారికి సంబంధించి ది రాజాసాబ్ మారుతి డైరెక్షన్ లో సేమ్ శేఖర్ కమల్ గారు ఎలా అయితే ఒక చిన్న చిన్న సినిమాలు తీసుకుంటూ ఒక పెద్ద సినిమా తీశారు కుబేర లాంటిది. సో మారుతి గారు కూడా ఇప్పటివరకు తీసిన అంటే ఇంతకుముందు వెంకటేష్ గారితో చేశారు, గోపిచంద్ గారితో చేశారు, కానీ పాన్ ఇండియా సినిమా చేసింది మాత్రం ఫస్ట్ టైం, అదే రాజాసాబ్. సో రీసెంట్ గా టీజర్ రిలీజ్ అయింది, గ్రాండ్ గా ఈవెంట్ చేశారు అదే అంతా, అండ్ సెట్ కూడా చూపించారు. సో మీరు ఆ టీజర్ చూసుంటారు. సో ఒపీనియన్ ఏంటి మీకు మీకు ఈ సినిమా టీజర్ మీద? నాకైతే చాలా చాలా బాగా నచ్చింది, ఫంటాస్టిక్ ఉంది. అది ప్రభాస్ యాక్ట్ చేసిన సినిమాలు అన్నిటికంటే బాగుంది నాకు. ఓకే, కాకపోతే ఇతను ఒక 2 హీరోలు పెడతానంటే ప్రభాస్ అడిగాడు, ప్రభాస్ నాకు దేవుడు అంటున్నాడు. దేవుడే మరి ఒక ఆర్డినరీ సినిమాలు చేసుకుంటూ మిల్లుగా వెతికి మామూలు కెమెరాలతో తీసేసిన ఈ రోజుల్లో చేసిన డైరెక్టర్ అల్లు అరవింద్ సపోర్ట్ చేయడం వల్ల సినిమాలో థియేటర్లో మీరు నేను చేస్తే రిలీజ్ అవుతుంది. అరవింద్ గారు అలా వెనకాల ఉన్నాడు కాబట్టి ఈ మామూలు సోనీ కెమెరాతో తీసేసినా కూడా రిలీజ్ చేశారు. అందులో డబ్బులు వచ్చిన అలా మిల్లిమిల్లిగా మళ్ళీ నాని సినిమాలు చేసి నాని సినిమాలతో బాగా పైకి వచ్చారు. జెంటిల్మెన్ అయింది. మెయిన్ ప్రభాస్ గురించి చెప్పాలి కాబట్టి ఆ చెప్పే ముందు ఉపోద్ఘాతం చెప్తున్నాను. మనోడు ఎటువంటి పొరపాటు చేశాడంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర కథ వినేసి ఇతను వెంకటేష్ ఒక 6 నెలలు గడిపేసి ఆయన కట్ చేసేసి ఆ తర్వాత అని చెప్పేసి వీళ్ళు తీసేస్తున్నాడు సినిమా. అటు గొడవ పెట్టాడు రైటర్స్ అసోసియేషన్కి వెళ్ళి. నేను కల్పించుకున్నాను, ఫోన్ చేసి చాలా తప్పది అని చెప్పేసాను. మొత్తానికి లైన్లోకి వచ్చారు. ఆ సినిమా డ్రాప్ చేసుకుంటారు వెంకటేష్. తర్వాత చేసిందే రాధా అనే సినిమా ఇది చేసుకుంటున్నారు. బాబు బంగారం ఏంటిది? బాబు బంగారం ఏదో సినిమా మొత్తానికి వెంకటేష్ చేసాడు సినిమా. అది బాగానే ఆడితే అయిపోయింది. ఆడితే వెంకటేష్ చేసిన తప్పే, భారతి అన్న ఒకటి చేసిన తప్పే. భారతలో ప్రజారాజ్యంలో డిజైన్ వేసుకుని బన్నీకి ఫ్రెండ్, దాంతో అల్లు అరవింద్ హెల్ప్ చేశాడు. ఇతను చేసిన మొట్టమొదటి సినిమా ఈ రోజుల్లోనే. సో మొత్తానికి అలా పైకి వచ్చాడు, బాగా సంపాదించుకున్నాడు. యాక్చువల్ నువ్వు ఎంత సంపాదించుకున్నా కూడా బన్నీ డేట్లు ఏమని అంటాడు అనమాట. అక్కడ ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. అందులో బాగా ఎక్స్పర్ట్ అల్లు అరవింద్. అంత బాగుంటుంది, అన్ని బాగుంటుంది. నువ్వు వెంకటేష్ వచ్చి, నాగార్జున వచ్చి, మా ఓడితో ఇప్పుడు అప్పుడే కాదు, మా ఓడి అసలు అతనికే పండితం. ప్రజారాజ్యంలో డిజైన్ వేసుకునే టైప్ లో ఉన్నప్పుడు అదే మీకు మొత్తానికి అతనికి బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా అతను అలాగే ఇవ్వకపోవడమే కరెక్ట్ అయింది. మిల్లికి ఒక ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ అయిపోయాడు అతను. అయిపోయి తప్పేంటి, మనం ప్రభాస్ ట్రై చేయొచ్చు. ఒక పక్కన పాన్ ఇండియాలు చేస్తున్నప్పుడు ప్రభాస్ నల్లటోటి సినిమా చేయడం వల్ల కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అంటే అతను కూడా అదే మూడ్ లో ఉన్నాడు. నాకు కూడా ఇటువంటి సినిమాలు చేయాలనుంది, చేస్తానంటే మంచి 2 హీరోయిన్లు అయితే పెట్టి చేస్తాను అన్నాడు. 2 కాదు ఇంకోటి పెట్టా అన్నాడు అనమాట. పెట్టాడు. అది దాన్ని హీరోయిన్ క్యారెక్టర్లే ఉంది, అలా పెడితే అలా పెట్టేయచ్చు పాటలు పాడడానికి చేయడానికే కదా. అలా అందగాడు మన ప్రభాస్ పెట్టాడు. చాలా చాలా బాగుంది. టీజర్ ముందు ఇతని సినిమా మీద పెద్ద ఎక్స్పెక్టేషన్ లేదు. ఇక్కడ లోకల్ గా రిలీజ్ చేయడానికి అతను డైరెక్ట్ పెట్టుకున్నాడు. ఎందుకంటే అన్ని మిస్ అయిపోతున్నాడు. ఇప్పుడు రాజమౌళి సినిమాలు ఆ సినిమాలు చేసి 3-5 సంవత్సరాలు 4-5 సంవత్సరాలతోటి వయసు పెరిగిపోతుంది, కానీ సినిమాలు రావట్లేదని ఒక ఎంటర్టైన్మెంట్ చేయాలని ఎవరికైనా ఉంటుంది. ప్రతిరోజు అవన్నీ బట్టలు వేసుకుని ఆ టైప్ పోక్యులర్ సినిమాల కంటే ఇటువంటి సినిమాలు తీయాలని, ఇటువంటి సినిమాలు తీసి అంతకుముందు కొన్ని ఫ్లాప్ అయినాయి ప్రభాస్ కి. పూరి జగన్నాథ్ వాళ్ళందరూ జెండాపై ఎత్తేసారు ప్రొడ్యూసర్లు అందరూ. తర్వాత బాహుబలి అనే సినిమా, అదే బాహుబలి డైరెక్టర్ లో కూడా ఇతను యాక్ట్ చేసింది, అవి కూడా హిట్ అతను. రాజమౌళి ఎందుకు మరి మనం అతను ప్రామినెంట్ గా మాట్లాడుకున్నాం అంటే, ఇదే ప్రభాస్ తో తీసిన మిగతా డైరెక్టర్లు కొంతమంది ఫ్లాప్ అయిపోయినా కూడా అతను హిట్ అయినాయి. ఛత్రపతి అని ఉన్నాయి కదా. ఆ విధంగా అతను మళ్ళా ఒక పెద్ద పాన్ ఇండియా లెవెల్లో సినిమా మొదలుపెట్టి ఇతను ఒక రియల్ పాన్ ఇండియా హీరో చేసాడు. తర్వాత ఇతనికి ఇబ్బంది ఏంటంటే ఇటువంటి సినిమాలు చేయడానికి ఎవడ రావట్లేదు. రాక మనోడు వెళ్ళాడు, ఇతను కూడా సక్సెస్ఫుల్ గానే ఉన్నాడు కదా. ఈ మారుతి అనే అబ్బాయి వెళ్తే అతనికి తీసాడు. ఆ టీజర్ నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది పెద్ద పాన్ ఇండియా కాదు, ఇది ఎక్కడెక్కడే రిలీజ్ చేస్తారు అన్నట్టుగానే పేరు తెచ్చారు బయట. ఇదేదో పెద్ద సెకండ్ గ్రేడ్ సినిమా లాగా. నాకు ఆ టీజర్ చూస్తే నాకు ఫస్ట్ గ్రేడ్ లాగా అనిపించింది. వాటికంటే ఇదే బాగుంది. నాకు రిచ్ గా ఉంది, ఆ గ్రాఫిక్స్ బాగుంది, విర్చువల్ గా తీసారు బాగుంది. అది నాకు రజనీకాంత్ సినిమా ఉంటది కదా, లక్కలక్కలక్కలా కట్టాడు చంద్రముఖి, అలాగ అనిపించింది నాకు. అనిపించి చాలా అందంగా ఉన్నాడు, అందంగా సెట్స్ ఉన్నాయి. అంచేత అదిగా మరి లో ప్రొఫైల్లో ఉంటూ ఎక్కడ కొట్టాను దెబ్బ అన్నట్టుగా టీజర్ లో కొట్టాడు దెబ్బ. ఈ మధ్యకాలంలో నచ్చిన టీజర్ లో జై బాలయ్య మన అఖండ 2 దాని గురించి కూడా ఎందుకు బాగా చెప్పినట్టు చాలా బాగున్నాడు. చాలా విచిత్రంగా ఉన్నాడు అందులో బాలయ్య. జై బాలయ్య అంటారు అన్నాను కదా ఒక చోట ఎక్కడ, కానీ చాలా బాగుంది యాక్చువల్ గా. ఇది అందులో షార్ట్లు కానీ ఇందులో షార్ట్లు ఎక్కువ చూపించారు. సెట్ అని అదని కొంచెం హారర్ మిక్స్ చేశాడు కదా. 100% ఈ సినిమా ఆడాలి నా లెక్క ప్రకారంగా.
ఓకే. టీజర్ ప్రకారం. ఎందుకంటే నాకు బాగా నచ్చింది, అది కలర్ఫుల్ గా ఉంది, చిన్నపిల్లలు కూడా లైక్ చేస్తారేమో అనిపిస్తుంది నాకు యాక్చువల్గా. అంచేత ఇతను అల్టిమేట్ గా మంచి ఎంటర్టైనింగ్ డైరెక్టర్ గా మిగిలిపోతాడు. కానీ అతనికి డేట్లు ఇవ్వటం చాలా మంచిది. అతను కూడా ప్రభాస్ లోకల్ కింద లెక్క, మాకు భీమవరం 2 టౌన్ నుంచి వచ్చాడు కదా, అతని పర్సనాలిటీ కోసం అలా చేశారు అతన్ని. మీకు అర్థమైందా? అమాయకత్వంగా ఉంటేనే మంచి జరుగుద్ది దేవుడు ఎప్పుడు. ఆ విధంగా పాన్ ఇండియా చేశారు అతను ఆపద్ధర్మంగా. కానీ అతను లైక్ చేసి ఇటువంటి సినిమాలే, దీనికి దూరం అయిపోయాడు కదా ఎంతకాలం. పెద్ద పెద్ద సినిమాలు చేసేసి ఒక్కొక్కటి 3 సంవత్సరాలు చేసి, ఇది హ్యాపీగా ఉంది. ఇది కూడా 2 సంవత్సరాలు పట్టినట్టు ఉంది. అయినా కూడా నాకు ఎందుకో చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. నాకు ఎవడో తెలియదు, విజయవాడ వచ్చాడు. దాని తర్వాత ఆ స్టోరీ దొబ్బేశాడు కదా, అప్పుడు ఒకచోట లైన్ లోకి వచ్చాను అనమాట నేను. స్టోరీ ఎవరో రైటర్స్ అసోసియేషన్ ఫోన్ చేసి, అది ఎవడైనా కానీ వెంకటేష్ అయినా ఎవడైనా కూడా ఐ విల్ టేకప్ వెరీ సీరియస్లీ. తప్పది, ఇచ్చినోడికి ఎంతో కష్టపడి ఇచ్చాడు సబ్జెక్టు, అటు డబ్బులు అనేవాళ్ళు, క్రెడిట్ అనేవాళ్ళు, పేరు రెండు ఇవ్వాలి. అసలు రెండు దెబ్బేసి వెళ్ళిపోవడం నీ పేరు వేసుకుంటావా? అప్పుడు వాటికి ఇచ్చాం, మొత్తం డ్రాప్ చేశారు సబ్జెక్ట్. అది తప్పితే మిగతా ఏంటంటే కమర్షియల్ ఫెయిల్ బతక నేర్చున్నాడు అని చేత. లేకపోతే మెల్లిగా చేతులు కట్టుకుని అల్లు అరవింద్ వెనకాలనుకుంటాడు. అల్లు అరవింద్ సినిమాలు లైక్ చేస్తాడు, ఆయన కూడా అంటాడు అనమాట. బన్నీ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ పక్క నుంచి కొంచెం అంటాడు అనమాట. అర్థమైంది మీకు? ఆ టైప్ లో బ్లెస్సింగ్ ఎలాగ ఇచ్చింది, బన్నీ కంటే పెద్ద స్టార్ ఇచ్చాడు. అదేదో లోకల్ సినిమా అవుద్దని కూడా ఇక్కడ ఎవరన్నా అక్కడ కూడా ఆడొచ్చు. కాకపోతే కొంతమంది నేను ఎవడో క్వశ్చన్ చేశాడు, అక్కడ ఇంకా అంత పేరు రాలేదు కదా అని అంటాడు. నువ్వు చూసావా రాలేదని? అంటే ఈ లైక్స్ ని బట్టి, ఇన్స్టాగ్రామ్ లో లైక్స్ ని బట్టి ఈ టీజర్ అక్కడ పెద్ద రాలేదు. యాక్చువల్గా అది పాన్ ఇండియా అనుకుని తీయలేదు వెళ్ళు అనుకుంటా. ఏదో ఇటువంటి సినిమా ఒకటి కావాలి తీశారు. మరి పాన్ ఇండియా హీరో కదా అతను. నువ్వు ఎంత అనుకున్నావు అనుకోకపోయినా కొంచెం రేంజ్ బాగా ఖర్చు పెట్టి చేస్తే అక్కడ కూడా ఆడొచ్చు. సాహో ఆడేసింది, తొట్టి సినిమా అది, ఇక్కడ ఆడలేదు. నెంబర్ 1 తొట్టిన్నర సినిమా అది. ఇది ఎందుకు ఆడదు? ఇది ఎంటర్టైన్మెంట్. ఇది ప్రభాస్ ఈ విధంగా చూస్తారేమో. పుష్ప చూడలేదా? ఎక్స్పెక్ట్ చేయకుండాను పుష్ప 1 చూడలేదా? సో ఆ విధంగా ఇది కూడా చూస్తారని అనుమానం. పాన్ ఇండియా పక్కన పెడితే నాకు మటుకు టీజర్ నచ్చింది. నాకు నచ్చింది, చాలా అందంగా ఉన్నాడు. చాలా క్వశ్చన్ లాగా వేశారు, హీరోయిన్లు ఎక్కువ పెట్టమన్నారట. తప్పేటి, నేనైతే 10 మంది పెట్టమని చెప్తాను. ఇంకో ప్రభాస్ కాబట్టి కొంచెం జాలి తెలిసి 3 పెట్టమన్నాడు, 3 పెట్టమన్నాడు. ప్రభాస్ అంత పర్సనాలిటీ నాకు ఉంటే 4 పెట్టి అంటాను. అతనా అతను ఏది కాబట్టి సరిపోయింది పర్సనాలిటీ అని చేస్తే సరదాగా అంటున్నాను. బట్ చాలా అందంగా ఉన్నాడు. మామూలుగా అందగాడు, నాకు ఇష్టం యాక్చువల్ గా ప్రభాస్ అంటేనే. బట్ ఇదిలో చాలా బాగున్నాడు. ఇతను మారుతి ఏదో ఇక్కడ లోకల్ సినిమా అది ఏముండదని అనుకుంటారు బయట. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. నాకు రజనీకాంత్ గారి సినిమా గుర్తొచ్చింది. లక 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 అంటాడు కదా చంద్రముఖి, అదే నాకు గుర్తొచ్చింది. ఇతను కూడా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటాడు. అంత పెద్ద హీరో కదా ఇతను. మరి ప్రభాస్ ఇస్ బిగ్ రియల్ పాన్ ఇండియా హీరో కాబట్టి విష్ ప్రభాస్ అండ్ వీళ్ళ ప్రొడ్యూసర్ కూడా ఇతనేనా? మారుతి అనే ప్రొడ్యూసర్ లేదండి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఐ విష్ ఆల్ ద బెస్ట్. అండ్ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది అట్లా టీజర్.